హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బాగి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను పాలకూర మెంతి కూర పప్పు ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా నేను 2 కట్టల పాలకూర తీసుకున్నానండి, ఇంకా 2 కట్టల మెంతాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక 5 to 6 మిరపకాయలు తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకున్నాను, కొంచెం జీలకర్ర తీసుకున్నాను, సగం సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను, ఒక గడ్డ తెల్లవాయిలు తీసుకున్నాను అనమాట. ముందుగా ఆకుకూరల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఒక 2 times వాష్ చేసుకొని మళ్ళీ ఆకుకూర అంతా మునిగేలా వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేస్తున్నానండి. ఇలా ఎందుకంటే ఆకులో ఏదైనా మట్టి ఉంటే అది అడుగున వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గ్లాస్లో హాఫ్ అంతా కందిపప్పు అనేది తీసుకుంటున్నానండి. ఇది తీసుకొని దీంట్లో వాటర్ వేసుకొని బాగా వాష్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కందిబ్యాలు అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి మిరపకాయలు వేసేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ అంతా చింతపండు అనేది తీసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటోస్ని 4 పీసెస్గా కట్ చేసేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత తెల్లవాయిలు కూడా వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఇలా వేసి పెట్టుకున్న ఆకుకూరల్లోకి ఒక చిటికెడంతా పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కాఫీ తాగే గ్లాస్ తోటి వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నానండి, సరిపోతుంది. ఎందుకంటే ఆకుకూరల నుంచి వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి. ఇప్పుడు కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోని ఎయిర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసేద్దాం. చూసారు కదా, పప్పు ఆకుకూరలు అన్నీ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసేసుకుందామండి. మిరపకాయలు టమాటోస్ ఉంటాయి కదా, అవన్నీ కచ్చాపచ్చగా లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం అంత ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు వేసేసుకుంటున్నానండి. మళ్ళీ జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు తెల్లవాయిలు అనేది వేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. కొంచెం సేపు తర్వాత కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని అందులోకి కొంచెం అంత ఇంగువ యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు పప్పు అనేది వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 minutes అలా ఉడికించి దాంట్లోకి కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసి దాన్ని మళ్ళీ ఇంకోసారి ఇలా కలుపుకొని దాని లిడ్ అనేది క్లోజ్ చేసేయండి ఒక 2 minutes. అదేనండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర మెంతాకు పప్పు రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, అన్నంలోకి, సంగట్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి. నేనైతే ఇలా సంగట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా హెల్తీ అయిన ఫుడ్ అండి, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.